नीराजनां समर्पयामि ये प्रदत्तं ఉన్నందుకు బస్సులు లోపలికి ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలనే ఏకైక లక్ష్యంతోన ఇవాళ నుంచి మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. మరి ఇవాళ మదనపూర్లో అభయాంజనేయ స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి తర్వాత మేము బీసీ పొలిటికల్ చేసే ఆధ్వర్యంలో కూడా ఇక్కడ తిరగగా మా దృష్టికి కూడా అనేక సమస్యలు వచ్చినాయి. అనేక వినతి పత్రాలు కూడా ఈరోజు వాళ్ళు ఇచ్చారు మాకు ప్రజలు. అంటే మేజర్గా సమస్య ఇక్కడ ఊక చెట్టు వాగు నిర్మాణం, బ్రిడ్జి నిర్మాణం. గతంలో కూడా మేము దాన్ని బీసీ పొలిటికల్ చేసి పోరాటం చేసినాం. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దాని మీద ధర్నాకు వచ్చిండు, పోరాటాలు చేశారు. మరి ఆ బ్రిడ్జి నిర్మాణం కూడా అదేవిధంగా నత్తనడకన సాగుతుంది కాబట్టి అది వెంటనే నిర్మాణం పూర్తి చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలి. రెండోది ఇక్కడ సంత, మేజర్ సమస్య సంత ఈ రోడ్డు మీద పెట్టడం వలన ప్రయాణికులు కానీ ప్రజలకు కానీ తీవ్రంగా అంతరాయం కలుగుతూ ఇబ్బంది కలుగుతూ ఉన్నాయి. అదేవిధంగా దాంతోపాటు బస్సు కూడా బైపాస్లు అంటే అటు నుంచి అటే పోవడం వలన ప్రయాణికులు కూడా ఇక్కడ లోపలికి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఆ సంత నిర్మాణం కూడా ఇక్కడ ఎంపీటీఓ ఎంఆర్ఓ ఆఫీస్ వెనక ఖాళీ స్థలం ఉంది కాబట్టి అక్కడ నిర్మిస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ ప్రజల నుంచి కూడా మాకు విజ్ఞప్తులు వచ్చాయి. అదేవిధంగా ఇక్కడ బస్టాండ్ నిర్మాణం, అంటే బస్టాండ్ లేనందుకు ప్రయాణికులు దాదాపుగా 1, 2, 3, 4 ప్లేస్లు ఇక్కడ బస్సులు అవుతుంది. 4 నుంచి 5 ప్లేస్ల మదనపూర్లో 4-5 ప్లేస్లలో కూడా ఎక్కడ కూడా వాళ్ళకు నీడ కూడా లేదు. కాబట్టి బస్టాండ్ ఏర్పాటు చేయాలి. బస్టాండ్ ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో కనీసం బస్ షెల్టర్లన్నా ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లేదు. జూనియర్ కాలేజ్ లేకపోవడం వల్ల పేద పిల్లలు చదువుకోవాలంటే వేరే మండలాలకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చుట్టుముట్టు అంతా కూడా రూరల్ గ్రామాలు, పేద ప్రజలు ఉంటారు. వారికి అనుగుణంగా పేద పిల్లల చదువుకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే జూనియర్ కాలేజ్ కూడా నిర్మించాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంది. రైల్వే స్టేషన్ ఉన్నా కానీ అన్ని ఎక్స్ప్రెస్ రైలు కూడా ఇక్కడ అవతలేవు. దాదాపు బెంగళూరు ఎక్స్ప్రెస్ కానీ, యశ్వంత్పూర్ కానీ, అమరావతి ఎక్స్ప్రెస్ కానీ, తర్వాత వందే భారత్, చెన్నై ఎగ్మోర్, ఏపీ సంపర్క్రాంతి, కర్ణాటక సంపర్క్రాంతి ఈ రైలు ఆగడం లేదు. ఈ రైలు ఆగకపోవడంతో ఈరోజు ప్రయాణికులు వెళ్ళాలంటే మదనపూర్ మామూనారాయణ వెళ్ళాలి, లేకుంటే గద్వాల అన్న పోయి ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. వారి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రైలు ఆపే విధంగా చర్యలు తీసుకోవాలి. దీనిపైన గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన క్రమంలో అక్కడ వాగ్దానం చేసింది కానీ ఇప్పటికీ నెరవేరలేదు. మరి స్థానిక పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణమ్మ గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కేంద్రంలో ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వమే కాబట్టి వారికి మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. అమ్మ, ఈ సమస్యలు మీరు తెలుసు, ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని పార్లమెంటుకు పంపించారు కాబట్టి ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం మీరు పనిచేయాలి. అదేవిధంగా మదనపూర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో వాళ్ళ అన్ని రైళ్లు ఆగేటట్లు కూడా కేంద్ర మంత్రి దృష్టికి వెళ్ళి మీరు చర్యలు తీసుకోవాలి, ఆపే విధంగా చేయాలని చెప్పి పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణమ్మ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్ ఉంది. గతంలో 30 పడకల ఆసుపత్రి కూడా నిర్మాణం చేయాలని బీసీ పొలిటికల్ చేసే ఆధ్వర్యంలోనే అక్కడ పాదయాత్ర కూడా చేసినాం. భరోసా యాత్ర పేరుతోన ఉచిత విద్యా వైద్యం కోసం దాన్ని కూడా అప్గ్రేడ్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. దాదాపు ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారు, కొత్త మండలి ఏర్పాటు చేశారు. కానీ ఇంతవరకు వాటికి ప్రభుత్వ భవనాలు కూడా నిర్మించకుండా గత ప్రభుత్వం కూడా విస్మరించింది. మరి ఈ ప్రభుత్వంలోనైనా ఇక్కడ ఈ ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలు నిర్మించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మదనపూర్లో చాలా ప్రభుత్వ భూమి ఉంది.
గతంలో అంటే ఎక్కడ నియోజకవర్గంలో లేని భూమి కూడా ఈ మదనపూర్లో ఉంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వ నిర్మాణాలు కూడా భవనాల నిర్మాణాలు చేపట్టాలి. అదేవిధంగా మార్కెట్, పెద్ద మార్కెట్. ఈరోజు ఇంతకుముందు సోదరుడు చెప్పాడు లక్ష్మణ, నారాయణపేట నుంచి కూడా ఈ మార్కెట్కి వచ్చేవాళ్ళమని, నారాయణపేట మక్తల నుంచి. మరి అటువంటి మార్కెట్ ఈరోజు ప్రతిష్ట ఎక్కడ ఉంది, ఎందుకొరకు మసకబారిందో ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి దాన్ని కూడా ప్రతిష్ట పెంచే విధంగా చర్యలు తీసుకొని, అదేవిధంగా భూమి కూడా అంతా కబ్జాలకు ఏర్పడుతుంది కాబట్టి మార్కెట్ చుట్టుముట్టు ఇప్పటికైనా అధికారులు దానికి అంత ఒక కంచె నిర్మాణం చేయాలని చెప్పి బీసీ పొలిటికల్ చేసి పక్షాన అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మదనపూర్కి ఒక చరిత్ర ఉంది. గతంలో సెకండ్ బొంబాయి అంటుంటుంది, దీన్ని రెండవ బొంబాయిగా దీన్ని పిలుస్తుండ్రి. ఇక్కడ వజ్రాల వ్యాపారం కూడా జరుగుతుంది అనేది చిన్నప్పటి నుంచి మా వాళ్ళు తాతలు చెప్తా ఉన్నారు. కాబట్టి అటువంటి సెకండ్ బొంబాయిని ఈరోజు దీని ప్రతిష్ట, మదనపూర్ ప్రతిష్ట కూడా ఈరోజు మస్కబారింది. మదనపూర్ ప్రతిష్ట పెంచే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఈ జిల్లా వాసి ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి, ఎంతో మంది ముఖ్యమంత్రులు వాళ్ళ జిల్లాలో అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి మన పాలమూరు జిల్లాను కూడా అనేక ప్రాంతాలు, ఇటువంటి గతంలో ప్రసిద్ధి గల ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలి. జిఎంఆర్ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ నాయకత్వంలో ఈ యొక్క మొన్ననే కొత్త భవనాలు కూడా అనేక కోట్లాది రూపాయలు కూడా శాంక్షన్ చేయించి ఈరోజు శంకుస్థాపన చేశారు. నిజంగా అదే అభివృద్ధి పథంలో ఇక్కడ మదనపూర్లో కూడా ఒకజడి బ్రిడ్జ్ నిర్మాణం కానీ, 30 పడకల ఆసుపత్రి కానీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీ కానీ, బస్టాండ్ నిర్మాణం కానీ, ప్రభుత్వ కార్యాలయాలు పక్కా భవనాలు కానీ, సంత ఏర్పాటు కానీ, రైల్వే స్టేషన్లో రైళ్లు ఆగే విషయంలో కూడా మీరంతా కృషి చేసి ఈరోజు ప్రజలకు మేలు చేయాలని చెప్పి జిఎంఆర్ గారి, ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా బీసీ పొలిటికల్ చేసి తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఒక సమస్య, ఇంతకుముందు మేము నడుస్తుంటే ఫస్ట్ రైతులు వచ్చి వారి సమస్యలు కూడా మాకు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ పక్కన ఏనుగుంట రిజర్వాయర్ ఉంది, దాని కింద వడ్డేవాడ కానీ, తాండ కానీ, తర్వాత తిరుమల బయలుకు సంబంధించిన కొన్ని గ్రామాలకు, కొన్ని ఎకరాలకు కూడా సాగునీరు అందం లేదు చివరాయకట్టుకు. ఎందుకంటే వాళ్ళు దాని అది తీయడం లేదు, పుడిక తీయడం లేదు, సాగు లేనందుకు మొత్తం షెల్టర్ వచ్చి తీయడం వలన, తీయకపోవడం వలన దానికి సాగునీరు అందం లేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. కాబట్టి రైతులకు ఈ ప్రభుత్వం కూడా రైతుల పక్షాన ఉంటుంది కాబట్టి రైతుల శ్రేయస్సు కోరే ప్రభుత్వం ఈరోజు ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా ఆ పూడిక జీత పనులు ఏదో కంప్లీట్ చేసి కాలువలు మరమ్మతులు చేసి చివరి ఆయకట్టు వరకు కూడా నీరు అందించాలని చెప్పి మేము స్థానిక ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.